కొత్తగా ఇల్లు కొన్న ఆదిత్య తన భార్యతో కలిసి గృహప్రవేశం చేసుకున్నాడు. ఫ్యామిలీస్, రిలేటివ్స్ అందరితోనూ కలిసి గృహప్రవేశం చేసుకొని ఆ రోజు చాలా సంతోషంగా గడిపాడు. అప్పుడు ఎదురింట్లో ఉంటున్న ఒక అబ్బాయి ఆదిత్యని హలో అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆదిత్యని అన్నయ్య అని పిలుస్తూ అన్ని విషయాలలోనూ సహాయం చేశాడు ఆదిత్యకి. ఆ అబ్బాయి నచ్చడంతో గృహప్రవేశమవ్వగానే ఆ అబ్బాయిని తన భార్య శ్రావణికి పరిచయం చేశాడు. శ్రావణిని చూడగానే నమస్కారం పెట్టి, వదినా, మీరు పేరేమిటో చెప్తారా అని అడిగాడు వంశీ. శ్రావణి అండీ. ఓ, మీ పేరుకి మీరు అన్నయ్య మంచి మ్యాచింగ్ వదినా. నా దిష్టే తగిలేలా ఉంది, తర్వాత దిష్టి తీయించుకోండి వినయంగా మాట్లాడాడు వంశీ. ఆదిత్యకి వంశీ మాటలు గౌరవం, మంచితనం కూడా బాగా నచ్చింది. వంశీని తన సొంత తమ్ముడే అనుకున్నాడు. గృహప్రవేశమైపోయిన తరువాత వంశీకి తన ఇంట్లోనే మంచి పార్టీ ఇచ్చాడు. వంశీ మాటల మాంత్రికుడే కాదు, మంచి కమెడియన్ కూడా. పార్టీకి ఇంటికి వచ్చిన 4 గంటలు నవ్విస్తూనే ఉన్నాడు ఆదిత్య శ్రావణికి. వంశీ బాగా నచ్చేశాడు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన ఆదిత్య మాటలు తలుచుకొని నవ్వుకుంది శ్రావణి. శ్రావణి అలా నవ్వుతూ ఉంటే ఆదిత్యకి చాలా నచ్చింది. శ్రావణి నవ్వుతుంటే తన అందం మరింత రెట్టింపవుతుంది. ఆ నిమిషం అమాంతంగా శ్రావణిని తన బాహుబంధాలలో కౌగలించుకున్నాడు. శ్రావణి సిగ్గుపడుతూ ఆదిత్య వైపు చూసి, ఏమిటిది, కొత్త ఇంట్లో సరసాలా అని అడిగింది శ్రావణి. సరసాలు కాదు, నా బంగారానికి కొత్త కానుక అన్నాడు ఆదిత్య. ఆల్రెడీ కానుక అంటూ బహుమతిగా మీ మనసుని ఇచ్చారు కదా అంది శ్రావణి. దానికన్నా అందమైన గిఫ్ట్ అంటూ పక్కనే ఉన్న డైమండ్ నెక్లెస్ శ్రావణి మెడలో వేసి, ఎలా ఉంది అని అడిగాడు. శ్రావణి పరీక్షగా చూసి ఆదిత్య కళ్ళల్లోకి చూసి, మీకు నచ్చిందా అని అడిగింది. నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు ఇది పెట్టుకుంటే చాలా అందంగా ఉన్నావు. రోజు నాకోసం పెట్టుకుంటావా అని అడిగాడు. మీకు నచ్చితే నాకు నచ్చినట్లే, కాని ఒక విషయం, మీరు నాకు ఏమిచ్చినా నాకు నచ్చదు అంటూ ఆదిత్య కళ్ళల్లోకి చూసింది. ఆదిత్య ఆశ్చర్యంగా, అదేమీ, నా సెలక్షన్ బాగోదా అని అడిగాడు. శ్రావణి ఆదిత్యం మెడచుట్టూ చేతులు వేసి, మీ సెలక్షన్ సూపర్, కాని మీరు ఇచ్చిన గిఫ్ట్ నాకు నచ్చవు. నాకు మీరంటేనే ఇష్టం, మీ ప్రేమంటేనే ఇష్టం. మీరు ప్రేమతో నాకిచ్చే గిఫ్ట్స్ అంటే ఇష్టం, కాని బాగా ఇష్టమైన గిఫ్ట్ అంటే అది మీరే అంటూ ఆదిత్య పెదవులపై తన పెదవులతో లాక్ చేసింది. ఆదిత్య లైట్ ఆఫ్ చేశాడు. మరుసటి రోజు ఆఫీస్కి రెడీ అయ్యి తన కార్ తీసుకొని శ్రావణికి వీడ్కోలు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆదిత్య. అప్పుడే శ్రావణి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉండగా అప్పుడే ఫోన్ రింగ్ అయింది. అది ఆదిత్య ఫోన్ అని తెలిసి, హలో శ్రీవారు, ఐఎమ్ ఆన్ వర్క్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అంది శ్రావణి సోఫాలో కూర్చుంటూ. ఐ లవ్ యూ శ్రావణి, నేను కూడా ఈరోజు బిజీ అన్నాడు ఆదిత్య. అయితే ఇంటికి వస్తే మీకు గిఫ్ట్ ఇవ్వాలి, వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొన్రా, సరేనా బంగారం అంది శ్రావణి. ఆ మాటికి చిన్నగా నవ్వుకొని, అదేదో ఫోన్లోనే ఇవ్వచ్చు కదా అని అడిగాడు ఆదిత్య. ఫోన్ ఎవరో తయారు చేశారు, అది మీరు కాదు. నాకు ఫోన్కి ముద్దు పెట్టడం ఇష్టం లేదు అంది శ్రావణి చిన్నగా నవ్వుతూ. ఆ మాటకి ఆదిత్య కూడా నవ్వుకొని, వావ్, అదే నా గిఫ్ట్, సరే, వచ్చినప్పుడు మల్లెపూలు తెస్తాను, అలా చల్లగాలికి బయటికి వెళ్దాం అన్నాడు ఆదిత్య. నాకు మీతోనే ఉండాలని ఉంది. నా అందం మీకే సొంతం కాబట్టి మీరు ఒక్కరే నన్ను చూడాలి అంది శ్రావణి. ఆదిత్యకి ఇంకా మాటలు రాలేదు. సున్నితంగా ఫోన్ కట్ చేసి ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లే టైం ఎప్పుడవుతుందోనని ఎదురుచూశాడు. పర్మిషన్ కూడా పెట్టుకోవాలని అనుకున్నాడు, కానీ ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల పర్మిషన్ దొరకలేదు. సాయంత్రం ఇంటికి వెళ్లే టైం ఆలస్యమయింది. వెంటనే ఎవరికీ చెప్పకుండా ఆఫీస్ నుంచి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి ఇంటివైపు వెళ్లాడు. దారిలో మల్లెపూలు కనిపించగానే ఒక 2 మోరలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి ముందుకు వచ్చి తలుపువైపు చూసి కొంచెం సిగ్గుపడి తలుపు కొట్టాడు. శ్రావణి తలుపు తీయగానే ఎప్పుడు చీరలో కనిపించే శ్రావణి ఈసారి డ్రెస్లో కనిపించింది. ఆదిత్య ఇంట్లోకి అడుగుపెట్టగానే ఎదురుగా వంశీ కాఫీ తాగుతూ కనిపించాడు. శ్రావణి వైపు చూసి చిన్నగా నవ్వాడు. వంశీ కూడా నవ్వి, మీరు రెడీ అవ్వండి, కాఫీ పట్టుకొని వస్తాను అంది ఆదిత్య చేతిలో బ్యాగ్ తీసుకుంటూ. ఆదిత్య వంశీ దగ్గరకు వెళ్ళి, ఏమిటి వంశీ, ఈరోజు ఆఫీస్కు వెళ్ళలేదా అని అడిగాడు ఆదిత్య. వంశీ కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి, కొంచెం మొహం చిరాకుగా పెట్టి, ఈరోజు మనసు బాగాలేదు అన్నయ్యా, కొంచెం వదినతో మాట్లాడితే సెట్ అవుతుందని ఇలా వచ్చాను. ఇంతలో మీరు వచ్చారు అన్నాడు వంశీ.
అప్పుడే శ్రావణి కాఫీ పట్టుకొని వచ్చి ఆదిత్యకు అందిస్తూ, ఇప్పుడేం రాలేదు. మధ్యాహ్నం భోజనం చేస్తుండే వచ్చాడు. భోజనం చెయ్యలేదు కాని నా బుర్ర తిన్నాడు అంటూ నవ్వింది. అప్పట్నుంచి వంశీ మాట్లాడడం మొదలుపెట్టి గ్యాప్ ఇవ్వకుండా 9 గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడే వంశీ అనే పిలుపుకి చేతికి ఉన్న వాచ్ వైపు చూసి, ఆదిత్య వైపు చూసి, మీ బుర్ర తిన్నానా? అసలు మీ ఇంటికొస్తే నాకు టైం కూడా తెలియదు అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. శ్రావణి ఆదిత్య వైపు చూసి, రండి భోజనం చేద్దురు అంది. ఆదిత్య అక్కడ్నుంచి లేచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కాని శ్రావణి వంశీ గురించే మాట్లాడుతుంది. ఆదిత్యకి అన్నం కూడా సహించలేదు. ఉన్న ఆకలి కూడా చచ్చిపోయింది. డైనింగ్ టేబుల్ దగ్గర్నుండి లేచి బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. పక్కనే శ్రావణి ఫోన్ తీసుకొని చూశాడు. వంశీ నంబర్ నుండి అప్పుడే మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏమిటో చూడాలి అని అనుకున్నాడు. కాని చూస్తే ఏం మెసేజ్ వస్తుందోనని భయం వేసి మళ్ళీ అక్కడే పెట్టేశాడు. కాని తన మనసులో ఏదో అనుమానం కలిగి ఫోన్ తీసి చూశాడు. హాయ్ వదినా, ఇదే నా నంబర్ మొదటి మెసేజ్. కనిపించగానే కొంచెం బాధ కలిగింది ఆదిత్యకి. రెండో మెసేజ్ కూడా ఉంది. అది కూడా చూశాడు. మీరు డ్రెస్లో కన్నా చీరలోనే బాగుంటారు. మీరు రోజూ అదే కట్టుకోండి. మూడో మెసేజ్ కూడా కనిపించింది. మీలాంటి భార్య దొరకడం అన్నయ్య అదృష్టం అని పెట్టగానే ఆదిత్యకి కోపం వచ్చి క్లియర్ చాట్ కొట్టేశాడు. అప్పుడే శ్రావణి వచ్చి, అన్నం ఎందుకు తినలేదు? నామీద కోపమా? కోపముంటే ఉండనివ్వండి. అది ఏదో నామీద చూపించండి, ఆకలిమీద చూపించకండి. పోనీ ఈ పాలు తాగండి అంటూ చేతిలో పాలు గ్లాస్ ఆదిత్యకి ఇచ్చింది. ఆదిత్య పాలగ్లాసు అందుకొని పక్కన పెట్టి శ్రావణి మొహం కూడా చూడకుండా, కోపమెందుకు? నాకేం కోపం లేదు. ఆఫీస్లో వర్కుండడం వల్ల ఆకలి లేదు, అంతే. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అంటూ మంచం మీద వాలిపోయాడు. ఆదిత్య శ్రావణి పక్కనే పాలగ్లాస్ వైపు చూసి పక్కనే ఫోన్ తీసింది. వంశీ నుండి మెసేజ్లు వచ్చాయి. వాటిని ఒక్కొక్కటి తెరిచి చూసింది. నేను ఇన్ని మెసేజెస్ పెడితే నాకొక్క రిప్లై కూడా ఇవ్వలేదు. మొదటి మెసేజ్, నా మనసు బాగాకపోతే మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు కొన్ని మాటలు నాకోసం మాట్లాడండి ప్లీజ్. రెండో మెసేజ్, అలాగే మీ మనసు బాగాకపోయినా గొడవలైనా నాకు మెసేజ్ పెట్టండి. మీ మనసును నేను బాగుచేస్తాను. అప్పుడు అన్నయ్యతో మీరు హ్యాపీగా గడపవచ్చు. మూడవ మెసేజ్. ఆ మెసేజ్ చూసి వెంటనే స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది. కాని ఆదిత్యకి నిద్రపట్టలేదు. వంశీ మాటలు గుర్తుకు వచ్చాయి. నా మనసు బాగాలేదు, వదినతో మాట్లాడితే బాగుంటుందని వచ్చాను. ఇంతలో మీరు వచ్చారు. అదేం కాదు, మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చాడు. అన్నం తినమంటే తినలేదు, కాని నా బుర్ర తిన్నాడు అనే మాటలు పదే పదే గుర్తుకు వచ్చాయి. ఆ రాత్రంతా నిద్రపోకుండా తెలివిగానే కూర్చుని ఉన్నాడు. అనుమానమనే బీజం మనసులో ఏర్పడిపోయింది ఆదిత్యకి. ఉదయం వరకు బయట బాల్కనీలోనే కూర్చుని ఉండిపోయాడు. ఉదయం అవ్వగానే శ్రావణి లేచి ఆదిత్య కోసం చూసింది. ఆదిత్య బాల్కనీలో కూర్చుని ఉండడం చూసి, అప్పుడే లేచారా? కాఫీ తీసుకుని వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది. కాని ఆదిత్య వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. శ్రావణి కాఫీ తీసుకుని బాల్కనీలోకి వచ్చి చూసింది. ఆదిత్య కనిపించకపోయేసరికి పక్కనే ఉన్న టేబుల్ మీద మల్లెపూలు చూసి చిన్నగా నవ్వుకొని ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకుని వంశీ పెట్టిన మెసేజెస్ చూసింది. వంశీ ఒక 60 వరకు మెసేజ్లు పెట్టాడు. అప్పుడు శ్రావణి కూడా మెసేజ్ పెట్టింది. గుడ్ మార్నింగ్ వంశీ. నీకు మనసు బాగాకపోతే మీ అమ్మతో మాట్లాడు, లేదంటే మీ అక్కతో మాట్లాడుకో. నా మనసు బాగాకపోతే నా భర్తతో మాట్లాడుకుంటాను. నీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు, నాకు పెళ్ళయింది తెలుసుకదా అని మెసేజ్ పెట్టింది శ్రావణి. తర్వాత వంశీ నుండి మెసేజ్ రాలేదు. ఆదిత్య నిద్రలేచి వాష్రూంకి వెళ్లి మొహం కడుక్కుని హాల్లోకొచ్చి సోఫాలో కూర్చోగానే శ్రావణి టీ పట్టుకోచి గుడ్ మార్నింగ్ అంటూ ఆదిత్యకి టీ అందించింది. ఆదిత్య తీసుకుని హా గుడ్ మార్నింగ్ అంటూ టీ సిప్ చేశాడు. మీకు వంశీ ఎలా దొరికాడు అని అడిగింది శ్రావణి ఆదిత్య కళ్లల్లోకి చూస్తూ. ఎలా దొరికడమేమిటి? ఎదిరింట్లో ఉంటాడు, మన గృహప్రవేశానికొచ్చాడు, అలా పరిచయమయ్యాడు. ఏమైంది? ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగాడు ఆదిత్య. ఇబ్బందేం లేదు కాని ఒట్టి నసగాడు, బుర్ర తింటాడు అంది నవ్వుతూ. శ్రావణివైపు అనుమానంగా చూసి రోజూ ఇంటికొస్తున్నాడా అని అడిగాడు ఆదిత్య. వస్తున్నాడు. మంచివాడే, మీరంటే చాలా గౌరవం కూడా, అందుకే ఇంట్లోకి రానిస్తున్నాను. కాని రోజూ నేను పెట్టే టీ కోసమే వస్తాడు. టీ తాగితే ఎనర్జీ వస్తుందంట, వాళ్ళమ్మ పెట్టే టీ నచ్చదంట, అందుకే నేను పెట్టే టీ తాగడానికొస్తాడు అంది శ్రావణి. ఆదిత్య తాగిన కప్పు పక్కన పెట్టి, నువ్వు పెట్టే టీ అంటే నాక్కూడా ఇష్టమే. ఒక పనిచేస్తే శ్రావణి టీ అని ఒక టీ హబ్ పెడితే ఎలా ఉంటుంది అంటూ కొంటెగా చూసి నవ్వాడు ఆదిత్య. శ్రావణి చిలిపిగా ఆదిత్యను కొట్టింది. ఆదిత్య నవ్వుకుని చేతుకున్న వాచ్ వైపు చూసి ఓ మై గాడ్ ఆఫీస్కి టైం అయిపోయింది అంటూ లేచి నిలబడ్డాడు. శ్రావణి ఆదిత్య చేయి పట్టుకుని వెనక్కు లాగింది. ఆదిత్య శ్రావణి కళ్ళల్లోకి చూసి ఏమిటి విషయం అని అడిగాడు.
శ్రావణి కూడా ఆదిత్య కళ్ళల్లోకి చూసి ఐ లవ్ యూ అంది. శ్రావణి ఆ మాట చాలా అందంగా చెప్తుంది. ఆ మాట చెప్పగానే ఆదిత్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. శ్రావణిని తన కౌగిల్లోకి తీసుకుని తన పెదవులతో శ్రావణి పెదవుల్ని లాక్ చేశాడు. ఆ రోజు ఆదిత్య ఆఫీస్కి సెలవు పెట్టేశాడు. సాయంత్రం వంశీ ఆదిత్య ఇంటికొచ్చాడు. ఎదురుగా ఆదిత్య కనిపించడంతో హాయ్ అన్నయ్య, ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగాడు. ఆదిత్య వంశీవైపు చూసి హాయ్ వంశీ, రా కూర్చో అన్నాడు. శ్రావణి టీ పట్టుకువచ్చి వంశీవైపు చూసి వచ్చావా, ఇంకా రాలేదేమిటి అనుకున్నాను, కరెక్ట్ టైంకి వచ్చేస్తావ్, ఇదిగో నీ టీ అంటూ వంశీకి టీ ఇచ్చింది. ఆదిత్యకి అందించి శ్రావణి కూడా టీ తీసుకుని ఆదిత్య పక్కన కూర్చుంది. వంశీ శ్రావణివైపు చూసి మీకు విషయం చెప్పనా అని అడిగాడు వంశీ. ఇద్దరూ ఒక్కరు ముఖాలొక్కళ్ళు చూసుకుని తర్వాత వంశీవైపు చూసి చెప్పూ అంది శ్రావణి. ఈరోజు టీ బాగలేదు అన్నాడు వంశీ. ఆదిత్య అనుమానంగా శ్రావణివైపు చూసి తర్వాత వంశీవైపు చూసి కానీ నాకు బాగానే ఉందే అన్నాడు ఆదిత్య. ఆ మాటికి శ్రావణి నవ్వి తను టీ సిప్ చేసి ఈరోజు టీ పొడైపోయింది అంది నవ్వుతూ. మరి నాకు బాగానే ఉంది కదా అన్నాడు ఆదిత్య. అది మీ ప్రేమ, మీరు తాగింది టీ కాదు, మిరియాల కషాయం. అందులో కొంచెం పాలు పోశాను, అది టీ కలర్గా మారింది. కాని మీరు తాగుతుంది టీ ఆకారంలో కనిపిస్తున్నా మిరియాల కషాయం అంటూ మళ్లీ నవ్వింది శ్రావణి. ఆ మాటికి వంశీ కూడా నవ్వి అయ్యో అన్నయ్యా, పాపం వదినా నిన్ను టీ పేరుతో మోసం చేసిందా అంటూ నవ్వాడు వంశీ. శ్రావణి, వంశీ ఇద్దరూ నవ్వుతూ ఉంటే ఆదిత్య కూడా వాళ్లతో నవ్వాడు. మరుసట్రోజు ఆదిత్య ఆఫీస్కి వెళ్లగానే వంశీ ఇంట్లోకొచ్చాడు. వంశీని చూసిన శ్రావణి ఆశ్చర్యపోయింది. నువ్వా, నేనింకా ఫ్రెష్ అవ్వలేదు, తర్వాతరా అంది శ్రావణి. వంశీ బుంగమూతు పెట్టి నేను రావడం నీకిష్టం లేదు కదా, నువ్వు ఫ్రెష్ అవ్వు వంశీ, నేనిక్కడే పడుకుంటాను అన్నాడు వంశీ. ఆ మాటకి శ్రావణి చిరాగ్గా మొహం పెట్టి ప్లీజ్ నాకు చాలా పని ఉంది, నువ్వుంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు, ప్లీజ్ వెళ్ళిపో, సాయంత్రం మీ అన్నయ్య వచ్చినప్పుడు వద్దుగాని ప్లీజ్ అంటూ వంశీని బయటకు తోసింది. అప్పుడే ఆదిత్య ఇంట్లోకొస్తుంటే వంశీ ఆదిత్య మీద పడ్డాడు. వంశీ ఆదిత్యవైపు చూసి అన్నయ్యా నువ్వా, థ్యాంక్యూ సో మచ్, నువ్వు నాకోసమే వచ్చావు కదా అంటూ ఆదిత్య చేయి పట్టుకున్నాడు వంశీ. ఆదిత్య శ్రావణివైపు చూశాడు. శ్రావణి నవ్వుతూ ఉంది. వంశీ శ్రావణివైపు చూసి నవ్వుతున్నాడు. ఆదిత్య ఇంట్లోకి వెళ్లి బ్యాగ్ బక్కన పెట్టి తన సూట్ కేసు తీసి బట్టలు సర్దుకున్నాడు. శ్రావణి ఆదిత్య ముందు కూర్చుని బట్టలు సర్దుకుంటున్నాడు. ఎక్కడికో అని అడిగింది శ్రావణి. ఆదిత్య సూట్ కేసు క్లోజ్ చేసి శ్రావణివైపు చూసి నేను ఆఫీస్ పనిమీద హైదరాబాద్ వెళ్తున్నాను, ఒక 2 రోజుల తర్వాత వస్తాను అంటూ బయటికి నడిచాడు. శ్రావణి ఆదిత్య ముందుకొచ్చి నేను కూడా మీతో వస్తాను, నన్ను తీసుకుని వెళ్ళండి, మీర్లేకుండా నేనుండలేను, ఒక్కరోజైనా 2 రోజులైనా, కాదనకండి ప్లీజ్ అంటూ ఆదిత్య చేయి పట్టుకుంది. ఆదిత్య శ్రావణి కళ్లల్లోకి చూసి నేను ఫ్లైట్లో వెళ్తున్నాను, నా ఒక్కడికే ఫ్లైట్ టికెట్ బుక్ అయింది, మళ్ళీ నీకోసం టికెట్ బుక్ చేయడం అవ్వదు అన్నాడు ఆదిత్య. ఆ మాటకి శ్రావణి కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆదిత్య శ్రావణి భుజం మీద చెయ్యి వేసి డోంట్ వరీ శ్రావణి, నీకు ఎప్పటికప్పుడు ఫోన్ కాల్లో ఉంటాను, సరేనా అన్నాడు ఆదిత్య. కాని మీర్లేకుండా నేనుండలేను అంది శ్రావణి ఏడుస్తూ. అప్పుడే వంశీ అక్కడికి వచ్చి అన్నయ్య లేకపోతే ఏమీ, నేనున్నాను కదా, ఎందుకు నీకంత భయం అన్నాడు వంశీ. ఆదిత్య శ్రావణి వంశీవైపు చూశారు. ఆదిత్య శ్రావణి వంశీవైపు చూసి అవును కదా, వంశీ ఉన్నాడు కదా అన్నాడు ఆదిత్య. అయిష్టంగానే ఆదిత్య మనసులో ఏదో తెలియని అనుమానం, కోపం కలిగింది. వంశీ చిన్నగా నవ్వి వదినా, ఇంక నువ్వు దొరికిపోయావు అన్నాడు వంశీ. శ్రావణి వంశీవైపు చూసి నవ్వి నీవల్లనే నేను వెళ్ళిపోతున్నాను, కాని మీ అన్నయ్య కూడా నీ పార్టీనే, సర్లే ఏం చేస్తాం అంటూ ఆదిత్యవైపు చూసి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పి ఆదిత్యతో నవ్వుతూ మాట్లాడింది శ్రావణి. ఆదిత్యలో కోపం ఎక్కువైంది. ఇంకేం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. తరువాత వెనక్కు తిరిగి చూశాడు. శ్రావణి వంశీతో గొడవపడుతోంది కాని ఆదిత్య వెళుతుంటే పట్టించుకోలేదు. ఆదిత్య ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాడు. కాని తన మనసు శ్రావణి వంశీ మీదే ఉంది. శ్రావణి వంశీ మధ్య ఏదో ప్రేమకథ నడుస్తుంది అనుకున్నాడు. ఆదిత్య ఆ రోజు నిద్రపోలేదు. శ్రావణికి ఫోన్ చేశాడు కాని శ్రావణి ఫోన్ ఎత్తలేదు. తరువాత వంశీకి కూడా చేశాడు. వంశీ కూడా ఫోన్ తీయలేదు. ఇంక ఆదిత్య మనసులో అనుమానమనే విషబీజం మొలిచింది. తరువాత శ్రావణికి ఫోన్ చేయలేదు. ఆ రాత్రి ఆదిత్యకి నిద్రపట్టలేదు. బార్కి వెళ్లి వోడ్కా ఒకటి ఆర్డర్ చేసి తాగేశాడు. అప్పుడు అక్కడే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ నిద్రలో ఆదిత్యకు ఒక కల వచ్చింది. శ్రావణి వంశీకి ముద్దు పెడుతున్నట్లు కల వచ్చింది. ఆదిత్య ఒక్కసారి భయంగా కళ్ళు తెరిచి అటూ ఇటూ చూసి నో, ఇది నిజం కాదు, అబద్ధం అబద్ధం, నా శ్రావణి అలాంటిది కాదు అనుకుని పక్కనే ఉన్న ఇంకో ఫుల్ మందు తాగేసి పడిపోయాడు. మరుసట్రోజు ఇంటికి వచ్చిన ఆదిత్య తన ఇంటికి తలుపులు వేసి ఉండడం చూసి ముందు అనుమానంతో శ్రావణిని మనసులోని తిట్టుకుని శ్రావణికి ఫోన్ చేశాడు. శ్రావణి ఫోన్ తీసి హలో, వచ్చేశారా, బయట షూరాక్లో తాళం పెట్టాను, తీసుకోండి, నేను షాపింగ్కి వెళ్లాను, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను అంది శ్రావణి. ఎవరితో వెళ్లావు అని అడిగాడు ఆదిత్య. ఇంకెవరు,
మీ తమ్ముడు వంశీతో వెళ్లాను అంది శ్రావణి. ఆ మాట వినగానే ఆదిత్య ఒళ్ళు కంపరించింది. వెంటనే ఫోన్ కట్ చేసి తన కారు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. శ్రావణి వంశీతో ఇంటికి వచ్చి బయట ఆదిత్య బ్యాగ్ కనిపించకపోయేసరికి అటూ ఇటూ చూసి వంశీవైపు చూసి మీ అన్నయ్యెక్కడా అని అడిగింది శ్రావణి. వంశీ కూడా అటూ ఇటూ చూసి మళ్ళీ ఏదో పని తగిలి వెళ్ళినట్టున్నాడు. నువ్వు తాళం తీయి, ఈలోగా అన్నయ్య వచ్చేస్తాడు అన్నాడు వంశీ. శ్రావణి తలుపు తీసి ఇంట్లోకి వెళ్ళింది. వంశీ కూడా శ్రావణి వెనకే వెళ్లి తలుపు వేశాడు.